అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆలేరు మండలంలో తమ్ముడు దేవప్ప చౌదరి ఇంటికి గృహ ప్రవేశం రావడం జరిగింది. ఈ ఆలూరు నియోజకవర్గం వెనకబడిన నియోజకవర్గం. అదేవిధంగా 3 సార్లు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేయడం, 2009లో 2000తో ఓడిపోవడం, 2014లో 2000తో గెలడం, 2019లో 40,000తో గెలడం కూడా ఒక చరిత్రగా భావిస్తున్నాను. కొన్ని కారణాల వల్ల ఆలూరు నియోజకవర్గం వదిలిపెట్టి అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం పోవడం జరిగింది. కాబట్టి ఈ ఆలూరు నియోజకవర్గం ప్రజలందరూ కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. కారణం ఏమంటే, గత దాదాపుగా 15 సంవత్సరాలు నా రాజకీయం ఉన్నప్పటి నుంచి ఈ ఆలూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాలు కూడా ఒక సత్సంబంధాలతో, ఒక కుటుంబ సభ్యుల లెక్క, ఒక అన్నదమ్ముల లెక్క ఈరోజు అందరూ కూడా వారి కుటుంబాలు వారు పోషించుకొని ఎక్కడ చూసినా బాగా మంచిగా బతికేవాళ్ళు. అదేవిధంగా నేను ఎప్పుడు చెప్తుంటా, రాజకీయంగానే మీరు ఉండండి. బీసీ ఓట్లు అధికంగా ఉన్నాయి కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎప్పుడు మోచే కింద నీళ్ళు తాగద్దండి, ఎప్పుడు మీసి మేలేసి రాజకీయం చేయండి అని చెప్పేసి అంటుంటాను. కానీ 15 సంవత్సరాలు నేను ఉన్నంత వరకు కూడా ప్రతి వర్గం, ప్రతి నాయకులు కూడా ఈ ఆలూరు నియోజకవర్గంలో ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగారు. ఇప్పుడున్న పరిస్థితిలో నేను వదిలిపెట్టిపోయిన తర్వాత ఈ ఆలూరు నియోజకవర్గం పెద్దందారుల చేతికి పోతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఏ మండలంలో చూసినా కూడా ఎక్కువ పెద్దందారులదే, వాళ్ళ మాటే నడుస్తుంది. ఈ అట్టడుగు వర్గానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎవరిని కూడా ఇప్పుడు ముందు పెట్టలేక ఇబ్బంది కలిగజేస్తున్నారు. అది ఈ చేతిలో ఈ ఒక్కసారి చేయి జారిపోతే మాత్రము ఎవరు కూడా పట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న 2.5 లక్షల జనాభా ఉన్న ఆలూరు నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. నేను ఉన్నప్పుడు 6 పోలీస్ స్టేషన్లో ఒక్క కేసు కూడా నమోదు కాలే. అలాంటి పరిపాలన అందించాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితి రేపు పొద్దున్న వేరే రకంగా అయితే ఈ అట్టడుగు వర్గం చెందిన వాళ్ళ పరిస్థితి ఎక్కడికి పోవాలని చెప్పేసి నాకు బాధగా ఉంది. ప్రతి ఒక్క ఆలూరు నియోజకవర్గంలో ప్రతి వార్డు వాలంటీర్ మొదలుకొని, వార్డు మెంబర్ మొదలుకొని, ఎంపీటీసీ నుంచి ఎంపీపీ నుంచి జడ్పీటీసీ వరకు పదవులు నేనే ఇచ్చి ఆదుకున్నాను. రాజకీయం తెలుకొక్కున్నోడు కూడా రాజకీయం నేర్పించిన కనుక ఒక గుమ్మనూరు జయరాంకి దక్కింది. కాబట్టి వాళ్ళందరూ కూడా నేను వేడుకుంటున్నాను, మీరు ఏమాత్రం కూడా గుమ్మనూరు జయరాం మీ అన్న, మీ తమ్ముడి పైన అభిమానం ఉంటే మీరు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ పెత్తందారులు చేయి పోకొక్కున్నట్ల ఒక తెలుగుదేశం అభ్యర్థి వీరభద్ర గౌడ్కి సున్నితమైన మనసు, ఏమి డబ్బు లేకుండా మనిషి, నిరుపేద కుటుంబంకి చెందిన మనిషి. కాబట్టి మీరు అందరూ వీరభద్ర గౌడ్కి సహకరించి భారీ ఎత్తున గెలిపిస్తారని చెప్పేసి మనం చేసుకుంటూ, అదేవిధంగా ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్కి పార్టీ అభ్యర్థి కూడా ఆయన ఎలాంటి వాడు నాకు నేను చెప్పడం లేదు. కానీ మొత్తానికి ఆయనకి ఉన్న పార్టీ టికెట్ ఇచ్చి ఆయన మాత్రము ఈ నియోజకవర్గానికి దాదాపుగా 20 నుంచి 25 కోట్లు పార్టీ ఫండ్ పంపించి ఈరోజు ఉన్నారు. మీరు అందరూ కూడా 2.5 లక్షల జనాభాకు కూడా నేను కుటుంబ సభ్యులు చెప్తున్నాను, డబ్బులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డబ్బులు దండుకున్నవి. మీరు డబ్బులు తీసుకొని మీరు పేదమైన కుటుంబమైన వీరభద్ర గౌడ్కి ఓటేసి గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది. గుంతకల్ నియోజకవర్గంలో కూడా నేను గెలుస్తాను. మీకు ఏదైనా కూడా ఏ చిన్న చీమ చిటికైనా కూడా ఈ ఆలూరుతో పాటు ఈ గుంటకల్తో పాటు అన్ని విధాలుగా అనంతపురం జిల్లా, ఒక పక్క కర్నూలు జిల్లాలో కూడా ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆదుకునేకి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మీరందరూ ఈసారి తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తారని చెప్పి
ఆలూరు నియోజకవర్గం ప్రతి కుటుంబం ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏ మాత్రం మీరు గుమ్మనూరు పైన చేరం పైన విశ్వాసం మీరు విధేయత చూపుతారని మీకు ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కరిస్తూ మీరు సైకిల్ గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీ గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గతంలో మీ పైన ఆరోపణలు చేసినారు కదా అభిప్రాయం ఏమి? నాకు ఒక దోమంతా నిర్పక్ష అనేవాడు నేనే జడ్పీటీసీ ఏకగ్రహంగా చేసినాను. వాడిపైన నేనేం చేసేది కొడితే కుంభస్థలం కొట్టాలా కానీ దోమతో నేను పోటీ చేయడం లేదు. సరైనోడు వాడికి వద్దస్తు తగిలినోడికి గుంటకల్ని ఫస్ట్ ఆడు ఓడించి ఇక్కడ కూడా వీరభద్రగౌడ్ పైన వీరభద్రగౌడ్తో పాటు ఓడిస్తాను. ఇక్కడ మరి ఆదోని మంత్రాలయం మొత్తం ఎక్కడ పోవాలి తెలుసా? గుంటకల్ నుంచి తుంగభద్ర నదిలోకి వంతులు పంపిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తాను. లేదని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైన అందరికీ 2.5 లక్షల ఆలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను వేడుకుంటున్నాను. ఆయన మెత్తని మనిషి, సున్నితమైన మనిషి. మీరు ఆయన పిలలేదు అది అని అనుకోవద్దండి. ఆయన ఒక్కసారి ఆ రోజుల్లో కూడా మీ అందరూ కాపాడుకుని వచ్చినాడు. 2014లో కూడా ఆయన మనస్తత్వం మంచిది. మీరు పిలిస్తే అది కాదు. రేపు 5 సంవత్సరాలు పరిపాలన మీరు గుర్తు తెచ్చుకోండి. మీరు 5 సంవత్సరాలు బాగుండాలా? ఈ 20 రోజులు వీరభద్రగౌడ్ కోసం మీరు కష్టపడండి. ఏ సమస్య వచ్చినా నేను వీరభద్రగౌడ్ ఉండి తీరుస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను అట్లాగా పార్టీ కార్యకర్తలే కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మనం కలుపుకోవడం లేదు. పార్టీ కార్యకర్తలకి నేను వేడుకుంటున్నాను. మీరు ఏమి పని చేసినా కూడా కేవలం పార్టీకి 20 రోజులు ఇంకా 16 రోజులే పనిచేసేది. మీరు 16 రోజులు తెలుగుదేశం కార్యకర్తలు కానీ వైసీపీలో ఉన్న వాళ్ళు తెలుగుదేశం మద్దతు తీయాలనుకున్న కేవలం 16 రోజులు మాత్రం పనిచేస్తున్నారు. మీరు 16 రోజులు కష్టపడి వీరభద్రగౌడ్ని గెలిపిస్తే రేపు రాబోయే రోజులు 5 సంవత్సరాలు నేను గుమ్మనూరు చేరం నేను వీరభద్రగౌడ్ కూడా మీకు అండ ఉండి మీకు ఏ సమస్య వచ్చినా తీర్చడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.